2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ ఆంధ్రాలో 81.86% జరిగింది. మామూలుగా అయితే 80% జరిగింది. పోస్టల్ బ్యాలెట్ని కూడా యాడ్ చేసిన తర్వాత 81.86% జరిగింది. ఇది రికార్డు స్థాయిలో ఓటింగ్ అనేది నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. సో ఓటింగ్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్కి కరెక్ట్గా 20 రోజులు ఉన్న ఈ టైంలో అత్యధిక ఓటింగ్ జరిగింది కాబట్టి టీడీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి, వైసీపీ వాళ్ళేమో మేము ఇచ్చిన సంక్షేమాలను బట్టి ప్రజలందరూ మాకు ఓటేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 10,000 కోట్ల రూపాయల పైనే బెట్టింగ్ జరుగుతూ ఉంది. ఒక్క ఉండి నియోజకవర్గం ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసిన ఉండి నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలు, తూగోజీ, పాగోజీ ఈ రెండు జిల్లాల్లోనే కొన్ని వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అంతేకాకుండా వైసీపీలో విడుదల రజని ఎవరైతే ఉన్నారో ఈమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, కొడాలి రాణి, అంతేకాకుండా అంబటి రాంబాబు, వీళ్ళందరూ ఏంటంటే వైసీపీ తరఫున హాట్ సీట్లు అనమాట ఇవన్నీ కూడాను. సో వీళ్ళు గెలుపు గుర్రాలుగా అని అనుకుంటున్నారు. మరి గెలుపు గుర్రాలు కాదో రేపు 4వ తారీఖున తెలుస్తుంది. సో అంతేకాకుండా పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, మంగళగిరి లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరి, ఈ రెండు కూడా గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కూడా బెట్టింగ్ జోరుగా ఉంది మంగళగిరి, పిఠాపురంలో, కుప్పం మీద కూడా. ఎందుకంటే కుప్పానికి లోకల్ ఎలక్షన్స్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఓడిపోతారని చెప్పేసి కొంతమంది, గెలుస్తారని చెప్పేసి కొంతమంది అక్కడ పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద అనేక మంది రైతులు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ వందల వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లో పెడుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ పెట్టడం మూలంగా కొంతమంది అయితే లాభపడతారు, కొంతమంది నష్టపోతారు, కొంతమంది రోడ్డును పడతారు. జీవితకాలం అంతా కష్టపడి దాచుకునేంత కూడా ఒక ఎలక్షన్స్లో పోతూ ఉంటుంది. 5 సంవత్సరాలు జరిగే ఒక పండగ లాంటి ఈ ఎలక్షన్స్ రిజల్ట్ పైన చాలామంది ఆశలు పెట్టుకొని బెట్టింగ్ పెడుతూ ఉన్నారు. వందల వేల కోట్ల రూపాయలు, లక్షల్లో బెట్టింగ్ పెడుతూ ఉన్నారు. లక్షకి 5 లక్షలు బెట్టింగ్ జరుగుతుంది కొన్ని చోట్ల. అంటే ఆకర్షించడానికి లక్షకి 5 లక్షల రూపాయలు, కోటికి 5 కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది. సో రాష్ట్రం మొత్తం మీద ఈ ఫీవర్ అయితే నడుస్తుంది. రేపు జూన్ 4వ తారీఖున ఈ ఫీవర్లో ఎవరైతే మరి గట్టునెక్కుతారో, ఎవరైతే నిలబడతారో, ఎవరైతే రోడ్డును పడతారో మనకి 4వ తారీఖున తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.